everyone, welcome to my Java course. మీ అందరికీ ఇన్ఫినిటీ జోన్ ఛానల్ కి స్వాగతం. లాస్ట్ వీడియోలో మనం జావా బేసిక్ కోర్స్ రోడ్ మ్యాప్ గురించి డిస్కస్ చేసాం కదా. క్లారిటీ కోసం ప్రీవియస్ వీడియో వాచ్ చేయండి. బట్ ఈరోజు మనం జావా బేసిక్స్ లో ఫస్ట్ టాపిక్ వేరియబుల్స్ గురించి కంప్లీట్ గా నేర్చుకుందాం. అంటే వేరియబుల్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తున్నాం, ఎలా క్రియేట్ చేయాలి, ప్రోగ్రామ్స్ తో కలిపి స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇదంతా వెళ్ళే ముందు మీకు ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తా, వింటారు కదా? సరే చూడండి, మన పేరు ఉంది, ఏజ్, మార్క్స్, శాలరీ ఇలాంటివి ఉన్నాయి కదా. అవి ప్రోగ్రాంలో ఎక్కడ స్టోర్ చేస్తాం? దానికి ఆన్సరే వేరియబుల్స్. అర్థమైందా? ఇప్పుడు డెఫినేషన్ చూడండి. వేరియబుల్ అంటే ప్రోగ్రాంలో డాటాని స్టోర్ చేయడానికి యూజ్ చేసే నేమ్డ్ మెమరీ లొకేషన్. అంటే వేరియబుల్ అంటే డాటాని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. అంటే చూడండి, ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ని ఇమాజిన్ చేయండి. వాటర్ని బాటిల్లో స్టోర్ చేస్తాం కదా, అలాగే జావాలో డాటాని వేరియబుల్స్లో స్టోర్ చేస్తాం. అర్థమైందా మీకు? ఇప్పుడు సపోజ్ సింటాక్స్ చూడండి. డాటా టైప్ వేరియబుల్ నేమ్ ఈక్వల్స్ టు వాల్యూ. అంటే ఎగ్జాంపుల్ చూడండి, స్ట్రింగ్ నేమ్ ఈక్వల్స్ టు లక్కీ. అంటే డాటా టైప్ అనేదేమో స్ట్రింగ్, వేరియబుల్ నేమ్ ఏమో నేమ్ అని తీసుకున్నాం, వాల్యూ ఏమో లక్కీ అని తీసుకున్నాం. అండ్ అవుట్పుట్ ఏమొస్తుంది? అప్పుడు లక్కీ అని వస్తుంది. అర్థమైందా మీకు? అంటే వేరియబుల్ లోపల సపరేట్ డాటా టైప్స్ ఉంటాయి. అంటే లైక్ నేమ్స్కి ఒకటి, నంబర్స్కి ఒకటి, డెసిమల్స్కి ఒకటి, అట్లా ప్రతిదానికి ఒక్కొక్క డాటా టైప్ తీసుకొని ప్రతిదానికి ఒక్కొక్క వేరియబుల్ నేమ్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ చూడండి. ఇక్కడ మనం మెయిన్ మెథడ్ అవన్నీ తీసుకున్నాం సింటాక్స్ ప్రకారం. నెక్స్ట్ ఇక్కడ స్ట్రింగ్ నేమ్ ఈక్వల్స్ టు లక్కీ అని తీసుకున్నాం, ఇంటే ఏజ్ ఈక్వల్స్ టు 21 అని తీసుకున్నాం. ఇక్కడ ప్రింట్ చేసేటప్పుడు లక్కీ అని ప్రింట్ చేస్తే అవుట్పుట్ రాదు. సో నేమ్ అని ప్రింట్ చేస్తే అవుట్పుట్ వస్తుంది, ఏజ్ అని ప్రింట్ చేస్తే ఏజ్ వచ్చేస్తుంది. అవుట్పుట్ చూడండి, లక్కీ 21. అర్థమైందా? లక్కీ అనేది ఆల్ఫాబెట్ అంటే లైక్ లెటర్స్ వర్డ్స్లో ఉంది కాబట్టి అది స్ట్రింగ్ అని తీసుకున్నాం. ఇంట్ ఎందుకు తీసుకున్నాం అంటే నంబర్స్లో ఉంది కాబట్టి ఇంట్ తీసుకున్నాం. డాటా టైప్స్ గురించి మనం ఇంకా ముందు నేర్చుకుంటాం. ఇప్పుడైతే ఇది చూడండి, అర్థమైందా? ఇప్పుడు రూల్స్ చూద్దాం వేరియబుల్స్కి. వేరియబుల్ నేమ్ ఆల్ఫాబెట్తో స్టార్ట్ అవ్వాలి. అర్థమైందా? వేరియబుల్ నేమ్ అనేది ఆల్ఫాబెట్తోనే స్టార్ట్ కావాలి. అంటే లైక్ ఇప్పుడు స్ట్రింగ్ నేమ్ ఈక్వల్స్ టు లక్కీ అని, అంటే నేమ్ అనేది వేరియబుల్ నేమ్ కదా, అది ఆల్ఫాబెట్తోనే స్టార్ట్ అవ్వాలి, నెంబర్తో స్టార్ట్ అవ్వకూడదు. అండ్ అక్కడ స్పేసెస్ ఉండొద్దు, స్పెషల్ క్యారెక్టర్స్ అయితే అస్సలే ఉండొద్దు. ఇట్లా లైక్ ఏమంటారు @ హ్యాష్ ట్యాగ్ అవి ఏమి ఉండొద్దు. అండ్ జావాలో కీవర్డ్స్ ఉంటాయి, ఆ కీవర్డ్స్ అస్సలు ఉండకూడదు. అర్థమైంది అనుకుంటా. ఈ వీడియోలో మనం వేరియబుల్స్ అంటే ఏంటి, సింటాక్స్ అండ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, ప్రోగ్రామ్, వేరియబుల్, నేమింగ్ రూల్స్ గురించి నేర్చుకున్నాం. అర్థమైందా? నెక్స్ట్ వీడియోలో డాటా టైప్స్ గురించి డీటెయిల్గా నేర్చుకుందాం.